నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం మరణించాక ఆ ఆత్మ ప్రయాణం అంటారు. అంటే ఆత్మ వెళ్ళిపోతుంది కదా మన నుంచి. దాని ప్రయాణం ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్‌గా వేదాలు ఏం చెప్తున్నాయి? ఈ కర్మఫలం, పితృలోకం, పునర్జన్మ ఇవన్నీ అంటారు కదా! అసలు వీటి గురించి వేదాలు ఏం చెప్తున్నాయి? వేదం దాకా వెళ్ళొద్దు వీటికి. వీటిని ఆత్మ అనేది యూనివర్సల్లీ వన్, ఒకటే ఆత్మ. ఓకే. ఓకే. ఇంకో అది ఎక్కడికో ప్రయాణం చేయడం, వెనక్కి రావడం, తిరిగి వెళ్ళడం ఇట్లాంటివన్నీ సెపరేట్ పక్కన పెడదాం. ఓకే. ఫస్ట్ ఆత్మని అర్థం చేసుకుంటే దాని తర్వాత ఈ ట్రావెల్ అంతా అర్థమవుతుంది. సో ఆత్మ అనేది యూనివర్సల్లీ వన్. మన మెమరీ ఫీల్డ్, మెమరీ ప్రొజెక్షన్ ఒకటి ఉంటుంది. అదే మనకి శరీరంతో పాటు మైండ్ రూపంలో వస్తుంది. ఈ మెమరీస్ అంతా కూడా మన డిఎన్ఏ స్ట్రక్చర్గాను మన లైఫ్లోకి రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆత్మ అనేది మనం ఒక ఎంటిటీగా తీసుకుంటామో, ఆత్మ అంటే అలాంగ్ విత్ కర్మబంధం కలిసినప్పుడు ఒక చిత్తముగా మారుతుంది. చిత్తం ఈజ్ ఆత్మ ప్లస్ కర్మబంధం. మనకి కర్మలు చేసిన వాటి యొక్క సంచిత, ప్రారబ్ధ, ఆగం ఇట్లాంటి కర్మలన్నీ కలిసి ఒక టైప్ ఆఫ్ కాంప్లెక్స్ అవుతుంది. దాన్ని చిత్తం అంటాం. ఈ చిత్తము ఆల్వేస్ వెయిటింగ్. నీకు కరెక్ట్ టైంకి ఆ సీన్కి తగ్గట్టుగా, అంటే మన పాత కర్మలని బట్టి నీకు ఎలాంటి సీక్వెన్సెస్ రావాలో వాటికి తగ్గట్టుగా సిచ్యువేషన్ రెడీ అయినప్పుడు అది బయోలాజికల్ బాడీలోకి వస్తుంది, ఫిజికల్ బాడీలోకి వస్తుంది. ఈ ఫిజికల్ బాడీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ తల్లి గర్భంలో రాగానే ఫస్ట్ సెల్ డివైడ్స్ ఇంటూ 8 సెల్స్ అంటారు. ఒక సెల్ అట్లా డివైడ్ అయ్యి టూగా డివైడ్ అయ్యి ఒక 8 సెల్స్ సార్సినా లాగా ఇట్లా ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి ఒక అంతఃకరణ ఫ్రమ్ ద పరమాత్మ, ఒక అంతఃకరణం 9 డైమెన్షన్స్లో 9 రకాలుగా 9, 10 అంటారు కొంతమంది, 10 డైమెన్షన్స్లో అంతఃకరణం ఎస్టాబ్లిష్ అవుతుంది. దాని నుంచి అన్ని డౌన్లోడ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ ప్లేన్స్. ఆత్మ ఇక్కడి నుంచి పోయి ఇంకో చోటుకి, ఇంకో చోటు నుంచి పోయి ఇక్కడికి అట్లా ఉండదు. ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. నీ ఎక్స్పీరియన్సెస్ దానికిలా మారుతాయి. అర్థం చేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ ఫిజికల్ బాడీ మాయమైపోతే ఇంకొక ఏరియాలో, ఇంకొక చోట మనకి కారణ శరీరము, మనకి అనుభవాన్ని చెందడానికి అనుభవ శరీరము, ఇట్లా శరీరం వస్తుంది అనుభవించడానికి. ఓకే, దానికి టెక్నికల్ పేర్లు కూడా ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళాక యాతనా శరీరం అని, యమలోకానికి వెళ్తే యాతనా శరీరం అని మనని యాతన పెట్టి ఇబ్బంది పెడుతూ అది నా శరీరమే అనుకున్న, అది కూడా ఇలా వెళ్ళి ఆత్మ కాంపోనెంటే ఉంది, అది కూడా నీ శరీరం కాదు, ఇది కూడా నీది కాదు, నువ్వు ఓన్లీ ఆత్మవి. కానీ అక్కడికి యమలోకానికి వెళ్ళాక అది ఇట్లా ఇట్లా రంపంతో కోసి చెయ్యి జరుగుతుంటే అది అయ్యో కట్ అయిపోయింది నా చెయ్యి అని అనుకుంటాం. మనం అది కాదురా, అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ అని అక్కడ కూడా మనం రియలైజ్ కాలేం. ఇక్కడ ఎలా అయితే నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చిందంటే నువ్వు కష్టాల గురించి ఆలోచించద్దురా, నువ్వు ఎంటీ చేతులతో వచ్చావు, ఎంటీ చేతులతో పోతావు, ఈ మధ్యలో ఇదంతా జస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నా నమ్మలేమో. ఇంత జరుగుతుంటే కాదంటారు ఏంటండి అని ఎలా అయితే నమ్మలేమో, అలాగా అక్కడ యాతనా శరీరము మన ఏదో కళ్ళల్లో పొడుస్తున్నట్టు, పిన్నులతో గుచ్చుతున్నట్టు, నూనెలో వేయిస్తున్నట్టుగా మనకు ఫీలింగ్ వస్తుంది. అండ్ వీ థింక్ అయ్యో నేను ఎన్ని తప్పులు చేశాను అన్నీ మన ముందు ప్లే చేసి ఆ తప్పులన్నిటికీ పనిష్మెంట్ అని ఫీల్ అవుతాం కూడా. అక్కడ మనం నిజమని అనుకోలేం. అక్కడ అరే నేను కాదు భూలోకానికి వెళ్ళినప్పుడు తప్పు చేశాను, ఇక్కడికి వచ్చాను అనుకోలేం. అవును నేను తప్పు చేశాను ఇదంతా. అక్కడ కూడా మనం ఆత్మలాగా ఆ ఎక్స్పీరియన్స్ని చూస్తూ ఉంటాము, ఇక్కడ కూడా మనం ఆత్మలాగా ఎక్స్పీరియన్స్ని చూస్తూ ఉంటాము. ఓకే, ఈ మధ్యలో ఈ జర్నీలో మనకి సో మెనీ ఫ్యాక్టర్స్ వచ్చాయి. వేర్ ఇప్పుడు కర్మ ఉంది కాబట్టి ఆ కర్మను అనుభవించడానికి ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ, అక్కడికి వెళ్తే ఆ కర్మను అనుభవించడానికి ఎక్స్పీరియన్సెస్. అలాగ చూసుకుంటే మధ్యలో కొన్ని స్పాట్స్ని ఐడెంటిఫై చేశారు. ఇది కూడా మెంటల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, మైండ్లో మనం జర్నీ చేస్తున్నప్పుడు దెన్ వి రియలైజ్ ఒక శరీరముగా ఇక్కడ ఒక డైమెన్షన్లో ఇలా అనుభవిస్తున్నాము, కొంత దూరం వెళ్ళాక ఒకలాగా అనుభవిస్తున్నాం. ఎందుకురా అంటే నీ ప్రీవియస్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పితృదోషములా కానీ, ఆత్మదోషములా కానీ, స్త్రీ దోషములా కానీ, ఇట్లాగా ఏమేమో నువ్వు చేసిన తప్పులన్నీ అక్కడ గుర్తు చేస్తాయి.
అవన్నీ కూడా అక్కడ రియలైజ్ అయ్యి మనం బయటపడిపోతుంది. ఇప్పుడు నచికేతుడు అక్కడ దాకా వెళ్ళక యమలోకం బయట వెయిట్ చేశాడంట. అంత అవేర్నెస్గా లేకపోతే అవన్నీ మళ్ళీ క్యారీ చేసుకుని ఇక్కడ అనుభవిస్తాం. సో ఇలాగ దోషములని మనం ఎలా అనుభవిస్తామంటే, మనుషులు స్పృహ వచ్చి ఎక్కడో 1000 కోట్ల జనులలో ఒక్కడు నా కోసం ప్రయత్నించును, అందులోనూ ఆ వేలల్లో ఒక్కడు నన్ను పొందును అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు ఇక్కడ ఉన్నప్పుడు అసలు వాటి స్పృహలోనే ఉండము చాలా ఏళ్ళు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి 20 years దాకా మర్చిపోతాం. 80 to 100 మనకు గుర్తుండదు, ముసలిలో అయిపోతాం. ఈ మధ్యలో 20 to 40 జాబు, డబ్బు, బిజీగా తిరుగుతాం. ఎక్కడైనా మధ్యలో ఒకళ్ళు ఎవరైనా గురువులు అలాంటివి చెప్పిన మాటలు విని అవునా భగవంతుడు పరమాత్మ ఒకటి ఉంటుందా అని తెలుసుకుని ఎక్స్పీరియన్స్ చేయడంలో స్టార్ట్ చేస్తే కొన్ని వేల జన్మల తర్వాత మనకు అస్పృహ వస్తుంది. దట్ ఏంటంటే నేను చిన్నప్పుడు బాబు అని పిలిచాడు, పెద్ద అయ్యాక అన్న అన్నాడు, అంకుల్ అన్నాడు, అన్నీ నేనే. ఈ నేనేంటి అనే అలాంటి ఆలోచన వచ్చి నేను ఆత్మ ఇది అనాత్మ ఇది, ఆత్మ ఇది అనాత్మ ఇది, నేతి 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 అని సపరేట్ చేస్తూ ఒక్కచోట ఓ మై గాడ్ ఇదంతా ప్రొజెక్షన్ రా, ఇది రియల్ కాదు. ఎలా అయితే నేను కలలో పడుకున్నప్పుడు కళ చూస్తున్నప్పుడు ఆ కళలో వచ్చేవన్నీ నిజమనుకుని నేను భయపడి నమ్మాను, కళ తెరవగానే పోయినట్టు ఇక్కడ కూడా అదేదో పూర్వజన్మ కర్మలు నన్ను వెంటబడుతున్నాయని, లేకపోతే అక్కడెక్కడో పితృదోషాలు నన్ను చేస్తున్నాయని. ఎలా చేస్తాయి? నువ్వు ఓన్లీ ఆత్మస్వరూపానివి, ఆత్మ నాశనము లేనిది అలాగే ఉంటుంది. నువ్వు గాలి బెలూన్లో తీసుకున్నావు, ఆ బెలూన్ వేరే వేరే షేపుల్లో, ఇప్పుడు ఏదైనా బర్త్డే ఫంక్షన్స్కి వెళ్తే వేరే వేరే షేపుల్లో వేస్తున్నారు, అలా ఒక షేప్ ఆఫ్ బెలూన్లో వచ్చావు. బెలూన్ పగిలిపోగానే గాలి కలిసిపోయింది. ఏది గాలి? గాలి. అలాగే ఆత్మ నువ్వు కొంచెం కలెక్ట్ చేసుకున్నావు, నువ్వు పగిలిపోగానే అది మళ్ళీ అన్నిట్లో కలిసిపోతుంది. ఈ స్పృహ వస్తే ఈ నరకాలు, స్వర్గాలు ఇవన్నీ దాటేస్తాం. ఆ స్పృహ లేకపోతే ఇలాంటివి అనుభవిస్తున్న వాళ్ళు బై ప్రొజెక్షన్ చూసి వైతరిణి నది ఉందిరా, శివుడు ఏడ్చిన నది మొత్తం అంతా వైతరిణి నది, తర్వాత అక్కడ ఉంటుంది యమలోకంలో, వాళ్ళు గుచ్చుతుంటారు, నీకు బాధేస్తుంది, అందుకని ఇప్పుడు జాగ్రత్త పడు, ఇప్పుడు అట్లీస్ట్ ఆ స్పృహలోకి రా అని చెప్పడం. సో ఇలా మనము అనలైజ్ చేసుకుంటే ఒకటి ఆ స్టేజ్కి వెళ్ళాలి. మీరు అంత ఆత్మస్వరూపం, శరీరంకి ఏమీ అయినా సరే శరీరమే అది నశ్వరమైనది, వెళ్ళిపోతుంది అని పూర్తి అవగాహనలో ఆ స్థితిలో కూర్చోగలగాలి. అది నెంబర్ 1. పోనీ అలా చెయ్యలేని వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు ఈ జన్మలో ఉండేవి మనకి తప్పు చేయకూడదు, ఎవరిని అనకూడదు, పితృదోషాలు, పితృ కార్యక్రమాలు చేసుకోవాలి, మైండ్ నుంచి బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ఒక ప్రాసెస్. ఓకే, సో అసలు నిజంగా ఉన్నాయా స్వర్గాలు నరకాలు ఉన్నాయా వెళ్ళి చూసి వచ్చామా అంటే ఎవరు చూడలేము. ఎందుకు అంటే అది దట్స్ అ డిఫరెంట్ ప్లేన్ అండ్ డైమెన్షన్, మనుషులకు అర్థం కాదు. ఎందుకంటే మనము ఇప్పుడు విజిబుల్ స్పెక్ట్రంలో ఎక్స్రేస్ ఉన్నాయా? ఎక్స్రే తీస్తే కనిపిస్తుంది, మనం చూడగలుగుతున్నామా? చూడలేము. ఎందుకు? మనం అంతవరకే పర్సీవ్ చేయగలం. అలాగా స్వర్గం నరకం ఉందా? మన ఈ కళ్ళు, ఈ శరీరంతో, ఈ ఫిజికల్ బాడీతో చేయలేం. దాటి వెళ్తే అదర్ డైమెన్షన్ చాలామంది ఉంది 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 అని మన వాళ్ళు అంత డిస్క్రిప్టివ్గా చెప్పారు అంటే అర్థం దెర్ ఇస్ అన్ అదర్ ప్లేన్, దానికి కావాల్సిన శరీరము, దానికి కావాల్సిన పర్పస్, దానికి కావాల్సిన డిఫరెంట్. అది ఈ బాడీతో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు. నీ మైండ్ని ప్రొజెక్ట్ చేసి మైండ్ ద్వారా నువ్వు ఆ కనెక్షన్ని స్మూత్ చేసుకుంటే వెళ్ళచ్చు. దట్స్ కాల్డ్ ఫోకల్ 3D టెక్నాలజీతో మనం మైండ్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫోకస్ని పెంచి ఒక స్టేజ్లో ఓపెన్ అవుతుంది. అది వేరే స్టోరీ. అలా చేయగలిగిన వాళ్ళకి చాలా తపశ్శక్తి ఉండాలి. చాలా మేము 20-22 ఏళ్ళు అలా మైండ్ని దాటించి ప్రయత్నం చేద్దాం. అలా వచ్చినప్పుడు ఇవన్నీ క్లారిటీ వస్తాయి. ముందు తెలుస్తుంది ఏంటంటే ఓహోహోహో నరకం అక్కడెక్కడ లేదా, నరకము అది ఇంకొక ప్లేన్లో కనిపిస్తుందా అని తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒకటే వేలు అన్నాను అనుకోండి, మీకు అక్కడి నుంచి చూస్తే ఒకటే కనిపిస్తుంది, నేను ఇలా తిప్పేదాకా మీకు ఇన్నున్నాయని తెలియదు. అలాగే ఇట్ ఈస్ మ్యాజికల్ ఎగ్జిస్టింగ్ నాట్ విత్ దిస్ అనేది తెలుస్తుంది. అప్పుడు మనకి ఒకవేళ ఫిజికల్ బాడీ నుంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే పితృదోషాలు, భూత ప్రేత పిశాచాలు, తర్వాత శాకిని ఢాకిని లాకినీలు అలాన్నీ వస్తాయి.
అలా కాదు, నేను దాటాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే ఒక్కటే ఆత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఆత్మైవ, ఇంకొకటి లేదు అనేవి తెలుసుకోవాలి. సో దీనికి చదవాలి అనుకుంటే మంచి వేదం నేర్చుకోగలగాలి. మంచి పాఠశాలలు ఉన్నాయి ఇప్పుడు, దెర్ ఆర్ సో మెనీ స్కూల్స్ ఫర్ ఇట్. అలాంటి స్కూల్స్లో కూర్చుని నేర్చుకుని దాని గురించి ఒకటొకటిగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కేవలము బై ఎక్స్పీరియన్సే తెలుసుకోగలుగుతారు. ఇది అర్థం చేసుకోవాలి. రైట్. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.